కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ 55వ జన్మదినం వేడుకలు విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. విశాఖ డీసీసీ అధ్యక్షులు వర్మరాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతోందని, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని డీసీసీ అధ్యక్షులు వర్మరాజు అన్నారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని సేవా స్ఫూర్తిని చాటారు. కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ గారు బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సర్వీస్ యాక్టివిటీ అయినటువంటి బ్లడ్ డొనేషన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్ మా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మేము అందరం ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇవాళ మన ఇండియాకి కావలసిన ఎవరైనా మంచి యువకుడు అయినటువంటి పిఎం కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారి తనయుడు, అలాగే ఇందిరాగాంధీ గారి మనవడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి పిఎంగా
ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకి అపోజిషన్ లీడర్గా ఏకదాటిగా బీజేపీకి మన ఇండియాలో తిరిగి సమాధానం చెప్పి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో మనందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే మా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. అన్ని పార్టీలు బీజేపీతో అనుకూలంగా ఉన్న పార్టీలే. జగన్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. ఇవాళ ఏదైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 2029కి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆవిడ రాష్ట్రంలో పర్యటిస్తూ మా నాయకుల్లో ఉన్న పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం, పార్టీని గ్రౌండ్ లెవెల్లో అదే గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ స్ట్రెంథన్ చేయడం కోసం ఆవిడ పార్టీ జిల్లా పర్యటన చేస్తున్నారు. పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తి మనకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక పిసిసి అధ్యక్షురాలుగా రావడం అది మా కాంగ్రెస్ పార్టీ నిజంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే దాని నిమిత్తం ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర టూర్ పెట్టడం జరిగింది. ఇది నెరవేర్చలేదు. దాన్ని ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తున్నాం.